దేవదేవ మహాదేవ సదాశివ సృష్టి ఆవిర్భవించకముందు తనలో తాను ఆనందిస్తూ ఏ కదలిక లేని మన కంటితో చూడలేని పరబ్రహ్మం. అలాంటి పరబ్రహ్మం మాయాస్వరూపమైన అమ్మవారు. మాయాస్వరూపం అంటే ఈ ఇంద్రియాలు మనసు అనే మాయ తొలగించి శివానుగ్రహం కలిగించే తల్లి. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు వీళ్ళిద్దరినీ ఉపాసన చేయడం వలన మాయ తొలగి శివానుగ్రహం కలుగుతుంది. ఇలా అంతా ఒక్కటే అయిన పరబ్రహ్మం స్త్రీ పురుష రూపంలో శివపార్వతులుగా తెల్లటి శివుడు, ఎర్రటి పార్వతీదేవి, అర్ధనారీశ్వరుడిగా కుడివైపు శివుడు, ఎడమవైపు అమ్మవారుగా సృష్టి చేయడానికి ఒక రూపంతో భూమండలంలోకి వచ్చారు. ఆ ప్రాంతమే వారణాసి, కాశీపట్టణం. పరమశివుడు సంకల్పం చేసి అమ్మవారు అయిన పార్వతీదేవి నారాయణి నుంచి పురుష రూపంలో నారాయణుడిగా శ్రీ మహావిష్ణువు, ఈయన పక్కన శ్రీ అనే స్త్రీ రూపంలో వచ్చారు. వీళ్ళిద్దరూ అన్నారు శివుడితో, మీ సంకల్పం మాకు తెలిసింది, లోకంలో సృష్టి చేయాలి అని. అందుకు మేము ఏమి చేయాలి? పరమశివుడు అన్నారు, తపస్సు చెయ్యండి. వాళ్ళిద్దరు అన్నారు, అంతటా నీరు ఉంది, ఎక్కడ తపస్సు చేయాలి? అప్పుడు శివుడు ఒక పట్టణముని సృష్టించాడు, అదే కాశీపట్టణం. శ్రీ మహావిష్ణువు తపస్సు మొదలుపెట్టారు. అప్పుడు ఆయన చెమట నీటి ప్రవాహంగా కాశీని ముంచెత్తుతుంది. దానికి పరమశివుడు తన త్రిశూలంతో ఆ భూమిని పైకి ఎత్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కిందకి చూసేసరికి తన చెవికి పెట్టుకున్న కుండలం కిందపడి మణికర్ణిక తీర్థం అయ్యింది. పరమశివుడు అన్నాడు, ప్రళయం వచ్చి భూమి మొత్తం మునిగినా ఈ కాశీపట్టణం మాత్రం మునగదు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళారు. అప్పుడు తన నాభిలోంచి ఒక కమలం వచ్చింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఈయన వేదాలను అనుసరించి సృష్టి చేయడం ప్రారంభించారు. అలా సృష్టి జరిగి పరమశివుడిని ప్రార్థించారు. ఈ శివుడి నుంచి వచ్చిన జీవకోటి కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ పుట్టుక చావు అనే కాలచక్రము నుంచి మోక్షము పొంది మళ్ళీ శివుడిలో ఐక్యమవ్వడానికి దానికి పాపాలు పోవాలి. 3 రకాల పాపాలు ఉంటాయి. మానసికంగా, శారీరకంగా, వాక్కు ద్వారా చేసేవి. వీటి నుంచి తప్పించుకుని మోక్షము పొందడం సులభం కాదు. కానీ పరమశివుడు ఒక సులభమైన మార్గం చూపించారు. ఎంతటి పాపం చేసిన వారైనా సరే మంచి మనసుతో కాశీపట్టణంలో అడుగు పెడితే చాలు, పాపాలన్నీ పోతాయి. అలానే పుణ్యము వలన స్వర్గానికి వెళతాం. దాని తర్వాత మళ్ళీ కాలచక్రంలో పడతాం. కాబట్టి పుణ్యము కేవలం భగవంతుడికి దగ్గర అవ్వడానికి మాత్రమే ఉపయోగించాలి. పాపపుణ్యములు 0 అయితే మోక్షము పొందుతాం. అంటే మనం చేసే పుణ్య ఫలితం వల్ల మనలో మార్పు వచ్చి ఏ కారణం వల్ల అయినా సరే చేసిన పాపాలు తొలగాలని కాశీపట్టణంలో అడుగు పెడితే శివానుగ్రహం వలన మోక్షము పొందుతాము. ఈ విశ్వాన్ని సృష్టికి కారణమైన వాడు గనక పరమశివుడిని విశ్వనాథుడిగా వారణాసి కాశీపట్టణంలో జ్యోతిర్లింగంగా వెలిశారు. ఈ సృష్టికి అన్నం పెట్టడానికి కారుణ్యమూర్తిగా అన్నపూర్ణాదేవిగా వచ్చింది అమ్మవారు. భగీరథ ప్రయత్నం ద్వారా పరమశివుడిని తాకి గంగమ్మ వారణాసిలో ప్రవహిస్తుంది. అందుకే కాశీ గంగలో మునక వేస్తే పాపాలు పోతాయి. ఈ కాశీ విశ్వనాథుడి జ్యోతిర్లింగ దర్శనం చేత కాశీపట్టణంలో మరణించిన మోక్షము పొందుతాము. ఒకానొకప్పుడు లంకారాజ్య నాయకుడు రావణాసురుడు రజోగుణ ప్రవృత్తితో పరమశివుడి కోసం ఓంకారనాదంతో తపస్సు చేస్తున్నాడు. రజోగుణంతో మొండి పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు. అందుకని పరమశివుడు ప్రత్యక్షం అవ్వలేదు. రావణాసురుడు కోపంతో తన 9 తలలు నరికి అగ్నిలో ఆహుతి ఇచ్చాడు. తన 10వ తలని నరకబోతే పరమశివుడు వచ్చాడు. రావణుడి తలలు వచ్చాయి. నీకు ఏం వరం కావాలి అని అడిగారు. రావణుడు అన్నాడు, నాకు విపరీతమైన బలం కావాలి, అలానే నువ్వు నా లంకలోకి వచ్చి ఉండు. పరమశివుడు అన్నారు, నీకు బలం ఇస్తున్నా, అలానే నేను లింగరూపంలో ఉంటాను. నువ్వు దీన్ని నీ రాజ్యానికి తీసుకెళ్ళు. కానీ ఇది తీసుకెళ్లడానికి తెలివితో ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అని అంతర్ధానమయ్యారు. రావణుడు శివలింగాన్ని పట్టుకొని వెళుతున్నాడు. మధ్యలో తన కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న గొల్లపిల్లవాడిని పిలిచి కొద్దిసేపు ఈ శివలింగం పట్టుకో అని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ శివలింగం బరువు ఎక్కేసరికి ఆ పిల్లవాడు కింద పెట్టాడు. రావణుడు వచ్చి చూసి శివలింగం కదిపాడు. అది కదలలేదు. కొద్దిసేపు ప్రయత్నించి లంకకి వెళ్ళిపోయాడు. దేవతలంతా పరమశివుడు వైద్యనాథ జ్యోతిర్లింగంగా వెలిశారు అని భక్తితో పూజలు చేశారు. రావణుడికి దేహబలం ఉంది, కానీ బుద్ధిబలం లేదు. ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నారు.
దేవతలంతా నారదమునితో అన్నారు, ఈ రావణుడు సంపాదించిన బలం వాడి నాశనంకి ఉపయోగపడేలా చేయండి. నారదముని రావణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, రావణ, కైలాసం వెళ్ళి పరమశివుడి కోసం తపస్సు చేశావంట. అందరూ మాట్లాడుకుంటున్నారు. నీ నోటితో చెప్పు ఏమి జరిగిందో. రావణుడు అన్నాడు, నా 9 తలలు కోసేశాను. 10వ తల నరికేయబోతే వచ్చాడు. విపరీతమైన బలం ఇవ్వమన్నా. అలానే లింగం అడిగా, కానీ దారిలో ఒక పిల్లవాడు భూమిపై పెట్టేశాడు. అందుకని వదిలేశా. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేస్తా. నారదముని అన్నారు, నీకు శివలింగం ఇచ్చినట్టే ఇచ్చి నీకు కాకుండా చేసింది ఆ శివుడై ఉంటాడేమో. రావణుడు అన్నాడు, అలా ఎందుకు చేస్తాడు శంకరుడు? నారదముని అన్నారు, అలాగైతే అంత శివలింగం ఇచ్చి నువ్వు లంకకి వెళ్లేలోపే అది ఇంకొవరికో ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు నిజంగా అంత బలం ఉందో లేదో ఆ కైలాసం కదిపి చూడు. శంకరుడే కదిలితే నీకు బాగా బలం ఉన్నట్టు. రావణుడు వెంటనే పుష్పక విమానంలో కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ కైలాసాన్ని కదపడానికి ప్రయత్నిస్తే అది కొంచెం కదులుతుంది. పార్వతీదేవి పరమశివుడితో అంది, మీరు వరాలు ఇచ్చిన మీ శిష్యుడు రావణుడే ఈ కైలాసాన్ని కదిపేది. ఎవరు ఇచ్చారో వారిపైన కోపం వచ్చింది. మీరు నేను ఊగుతున్నాం. ఇంత రజోగుణమున్నవాడికి అంతంత వరాలు ఇచ్చారు. పరమశివుడు కోపంతో, ఎంతో కాలం లేదు, నీ మదం అణిగిపోతుంది, వెళ్ళిపో అని రావణుడిని శపించారు. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగ దర్శనం సంసారం అనే సాగరంలో కొట్టుమిట్టాడుతూ కామక్రోధాలపై నియంత్రణ లేక అహంకార మమకారాలలో ఉండిపోకుండా సత్వగుణంతో ఈశ్వరుడి ఉపాసన చేసి ఈ సంసారం నుంచి మనల్ని ఉద్ధరిస్తుంది. రామచంద్రమూర్తి యుద్ధానికి లంకాపట్టణంకి వెళ్లే ముందు సీతని రావణుడు ఎత్తుకెళ్లి లంకలో పెట్టాడు. 10 నెలల నుంచి సీత ఎంత బాధపడుతుందో. ఆ లంకాపట్టణం చూసిన వెంటనే నేను ధర్మం తప్పి ఆవేశంతో లంకనంతా నాశనం చేయకుండా ధర్మబద్ధంగా యుద్ధం చేసి విజయం సాధించాలి. అందుకు నాకు పరమశివుడి ఆశీస్సులు కావాలి అని ఒక శివలింగం చేసి శివారాధన చేసి నాట్యం చేశారు. మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగారు. రామచంద్రమూర్తి అన్నారు, మహాశివ, నేను నీ భక్తుడని, దీనుడని. నేను ఆవేశంతో ధర్మం తప్పకుండా ఆ రావణాసురుడిని సంహరించేలా మీరు నన్ను అనుగ్రహించాలి. అలానే నువ్వు ఇక్కడ లింగరూపంగా ఉండాలి. మహాశివుడు అన్నారు, నీకు జయము కలుగుగాక అని శివలింగంగా ఆవిర్భవించారు. ఇక్కడే సీతమ్మ శివలింగం చేసింది. అలానే హనుమ కాశీ నుంచి శివలింగం తెచ్చి పెట్టారు. ఒకానొకప్పుడు దేవతలంతా రామేశ్వరం వచ్చి దర్శనం చేసుకుని కొందరు అన్నారు, ఈ రామేశ్వరలింగం రాముడి యొక్క ఈశ్వరుడు, అందుకే రాముడు శివుడికి పూజ చేసి ప్రతిష్ఠించారు. ఇంకొంతమంది అన్నారు, రాముడంటే విష్ణువు, రాముడు శివుడికి పూజ చేయడమేమిటి? రాముడే ఈశ్వరుడిగా ఉన్నాడు అంటే శివుడే రాముడిని పూజ చేస్తాడు. ఇలా దేవతలు వాగ్వివాదం చేసుకుంటుంటే అందులో ఒకరు అన్నారు, దీనికి సమాధానం ఆ మహాశివుడినే అడుగుదాం అని అందరూ కైలాసం వెళ్ళి అన్నారు, మహాదేవ, రామేశ్వరం అంటే అర్థం ఏమి? మహాశివుడు అన్నారు, రాముడే ఈశ్వరుడు, నాకు రాముడు ఈశ్వరుడు. దేవతలు తిరిగి వెళుతూ అందులో కొందరు అన్నారు, ఈయన బోలాశంకరుడు, ఇలానే ఉంటాడు. మనము శ్రీ మహావిష్ణువి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని వైకుంఠం వెళ్ళి అడిగారు. నారాయణ, రామేశ్వరం అంటే అర్థం ఏమిటి? శ్రీ మహావిష్ణువు అన్నారు, రాముడి యొక్క ఈశ్వరుడు, నా చేత పూజింపబడిన శివుడు. దేవతలు తిరిగి వెళుతూ అన్నారు, ఈయన సత్వగుణంతో ఉన్నవాడు, ఇలానే చెబుతాడు. మనం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అందరూ వెళ్ళి అన్నారు, భగవాన్, రామేశ్వరం అంటే అర్థం ఏమిటి? బ్రహ్మగారు అన్నారు, రాముడు శివుడైనాడు, శివుడు రాముడైనాడు. ఈయన హృదయం ఆయనకి తెలుసు, ఆయన హృదయం ఈయనకి తెలుసు. లోకానికి మర్యాద నేర్పడానికి విష్ణువు శివుడిని పూజిస్తాడు, శివుడు విష్ణువుని పూజిస్తాడు. రెండుగా ఉన్న ఒక్కడే, ఇదే జ్ఞానం. ఈ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఉన్నది ఒక్కటే అనేది మనలో బాగా నాటుకుని ఈ సముద్రం అనే సాగరాన్ని దాటి ఈశ్వరుడిలో చేరుతారు. ఒకానొకప్పుడు ధారకుడు, ధారకి అనే రాక్షస దంపతులు ఉండేవారు. వీళ్ళకి చాలామంది సంతానం. వీళ్ళు చాలామందిని అలానే భక్తులని కూడా హింసించి తినేసేవారు. ఒకసారి ఔరుడు అనే మహర్షి వీళ్ళపై ఆగ్రహంగా ఉంటే ఈ రాక్షసులు ఇద్దరు ఔరుడు అనే మహర్షి పాదాలు పట్టుకుని శరణాగతి చేశారు. ఔర మహర్షి గొప్ప తపస్వి. మహర్షి అన్నారు,
మీరందరూ మీ తప్పు తెలుసుకుని మంచిగా ఉండండి. మీ రాక్షస బుద్ధి మార్చుకోలేకపోతే ఈ భూమండలం మీద ఉండొద్దు. ఒకవేళ అలానే చేస్తే రాక్షసుడు వెంటనే మరణిస్తాడు. ఇదే నా శాపం. రాక్షసులందరూ ఇప్పుడు ఏమి చేయాలి అని బాధపడుతుంటే దారుకి అంది, నేను ఒకానొకప్పుడు పార్వతీదేవి గురించి తపస్సు చేశాను. ఆ అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. నేను అడిగా, నేను నా వాళ్ళని రక్షించుకునే శక్తి ఇవ్వమని. పార్వతీదేవి తదాస్తు అంది. ఆ మహర్షి మనల్ని భూమిపై ఉండొద్దన్నాడు. మనం సముద్రం మీద ఉందాం. నా దగ్గర అమ్మవారి వరం ఉంది, మిమ్మల్ని రక్షించుకుంటా. రాక్షసులు అన్నారు, అలా మేము బ్రతకలేం. మేము ఎవరిని అయినా హింసించకపోతే మా వల్ల కాదు. దారుకి అంది, సముద్రం మీద ఓడల్లో చాలామంది వెళుతారు. మనం వాళ్ళని పట్టుకొని హింసిద్దాం. అలా అందరూ సముద్రం పైన ఉండి వచ్చేవారిని పట్టుకొని హింసిస్తున్నారు. అలా సుప్రియుడు అనే భక్తుడిని పట్టుకొని ఈయన ధనాన్ని దాసులని తీసుకొని ఒక్కడిని ఒక దగ్గర పెట్టారు. సుప్రియుడు అన్నారు, ఒకనాడు ఇవన్నీ ఇచ్చినవాడు ఈశ్వరుడు, తీసుకున్నవాడు ఈ ఈశ్వరుడే, అంతా శివానుగ్రహం అని సుప్రియుడు అక్కడ ఉన్న ధూళితో శివలింగం చేసి శివారాధన చేస్తున్నాడు. ఈ రాక్షసులు వచ్చి, నువ్వు శివారాధన చేయకూడదు, ఒకవేళ నేను ఇంత చెప్పినా చేస్తే నీ తల నరికేస్తాను. సుప్రియుడు అన్నాడు, నన్ను రక్షించేవాడు శివుడు. నువ్వు నన్ను నరికే ప్రయత్నం చేస్తే ఆ ఈశ్వరుడు వచ్చి నిన్ను సంహరిస్తాడు. ఆ రాక్షసుడు కత్తి తీసి నరకబోతే సుప్రియుడు అన్నాడు, మహాశివ రక్షించు, నేను నీ సేవకుడిని అని శరణాగతి చేశారు. ఆ శివలింగంలోంచి మహాశివుడు రుద్రుడు అయి పార్వతీదేవి సమేతంగా వచ్చి రాక్షసులని భస్మం చేస్తున్నాడు. పార్వతీదేవి అంది, నేను ఇచ్చిన వరం వల్ల ఆ దారుకి తన వాళ్ళని రక్షించుకుంటుంది. మీరు అలా భస్మం చేస్తే నా వరం ఏమవ్వాలి? ఇంకా రాక్షస సంహారం ఆపండి. నా మీద ప్రేమచే వాళ్ళని సంహరించక శాంతించండి. వెంటనే రుద్రుడు సదాశివుడు అయి అన్నాడు, పార్వతి, నువ్వు వరం ఇచ్చావు సరే, నేను ఇప్పుడు వీళ్ళని వదిలిపెడితే మళ్ళీ లోకాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. అందుకని నేను లింగరూపంలో ఇక్కడే ఉంటా. వీళ్ళు ఎవరిని బాధ పెట్టకుండా చూస్తా. నువ్వు వీళ్ళని రక్షిస్తూ ఉండు. నిన్ను చూసి వీళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని గుర్తు చేసుకుంటూ ఇది అమ్మవారి భిక్ష అని ఉంటారు. పార్వతీదేవి అంది, ఈశ్వర, తప్పు మార్గంలో వెళ్ళే పిల్లలని మంచి మార్గంలో పెట్టే తండ్రిలా మీరు ఏ పేరుతో వెలుస్తున్నారు? పరమేశ్వరుడు అన్నారు, నేను నాగనాథుడిగా వెలుస్తాను, నువ్వు నాగేశ్వరిగా వెలుస్తావు. ఈ నాగనాథుడి జ్యోతిర్లింగ దర్శనం తప్పు మార్గంలో వెళ్ళే వాళ్ళకి మంచి మార్గం చూపి శివానుగ్రహం కలుగుతుంది. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవారు. తనకి ఇది ఉందని ఆనందించనివాడు, తనకి ఇది లేదు అని బాధపడక, బహుశా భగవంతుడు నన్ను ఉద్ధరించడానికే నాకు ఇచ్చి ఉండడు అనుకునే మనస్తత్వమున్న మహానుభావుడు. ఈయన భార్య సుదేహ ఎప్పుడు భర్తని అనుసరిస్తూ ఉండేది. వీళ్ళకి బిడ్డలు కలగలేదు. సుదేహ తన భర్త దగ్గరికి వెళ్ళి, మనకు బిడ్డలు లేరు అని నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తుంది. సుధర్ముడు అన్నాడు, ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. కలిసినవి విడిపోతుంటాయి. పట్టు విడిపే ఈ లోకం యొక్క స్వభావం. ఇలా పట్టుకుంటుంది, అలా విడిపోతుంది. విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చనిపోయిన వాడిని ఒక 10 రోజులైతే మరిచిపోయి బ్రతుకుతుంటారు. వాడు లేకపోతే నేను ఉండగలనా అని చెప్పిన వాడే ఎవరో వాడు చనిపోయిన రోజుని గుర్తు చేస్తే గాని గుర్తుపెట్టుకోడు. అలాంటి లోకం ఇది. అలాంటి బిడ్డల గురించి ఎందుకు నీకు ఇంత కోరిక? మనల్ని తొందరగా ఈశ్వరుడి దగ్గరికి చేరడానికి బంధాలు లేకుండా చేశాడేమో. ఈశ్వరుడికి అంతా తెలుసు. నువ్వు ఈశ్వరుడిపై మనసు పెట్టు. సుదేహ తన భర్త చెప్పిన మాట విని ఊరుకుంది. కానీ లోకులు ఈమెని అనరాని మాటలు అన్నారు. నువ్వు గొడ్రాలివి, నీకు డబ్బు ఉందేమో, కానీ నీ తర్వాత ఎవరున్నారు? మాకు పిల్లలున్నారు. మేము వండితే అమ్మా అని తినేవాళ్ళున్నారు. మా ఐశ్వర్యం నీకెలా వస్తుంది? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా బిడ్డలు పుట్టరు. నీకు అమ్మా అనే పిలుచుకునే అదృష్టం లేదు అని అన్నారు. భర్త దగ్గరికి వెళ్ళి బాధపడింది. నాకు ఇంకా బిడ్డలు పుట్టరా? భర్త అన్నాడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ మనసుని ఈశ్వరుడిపై పెట్టలేకపోతున్నావు. ఎందుకా దుఃఖం? సరే, మనకి బిడ్డలు కలుగుతారో కలగరో అని నేను ఈశ్వరుడినే అడుగుతా. 2 పూలదండలు తెచ్చి ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి అన్నాడు, ఈశ్వర,
ఒకవేళ మాకు బిడ్డలు కలిగితే ఈ దండ ముట్టుకుంటుంది, లేదా ఇంకొక దండ ముట్టుకుంటే బిడ్డలు కలగరు అని నేను సంకల్పం చేస్తున్నా. నా భార్య ఈ 2 దండల్లో ఏది ముట్టుకుంటే అది నీ నిర్ణయం అని నేను భావిస్తా అని తన భార్యని పిలిచి 2 దండల్లో ఒకదాన్ని ముట్టుకో అన్నాడు. సుదేహ పిల్లలు పుట్టరు అనే దండ ముట్టుకుంది. సుధర్ముడు అన్నాడు, మనకు పిల్లలు పుట్టరు, ఇంకెప్పుడు ఈ ప్రశ్న నన్ను అడగొద్దు. నువ్వు సంతోషంగా ఈశ్వరుడిపై మనసు పెట్టు. సుదేహ అంది, నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, కానీ నేను అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక పెళ్లి చేసుకోండి. సుధర్ముడు అన్నాడు, ఇది చెప్పినంత తేలిక కాదు. ఇప్పుడు నువ్వు ఇలానే అంటావు. ఒకవేళ నేను వేరొక ఆమెని పెళ్లి చేసుకుని పిల్లలు కలిగితే నీలో అసూయ కలుగుతుంది, పెద్ద గొడవలు అవుతాయి, శాంతి పోతుంది. అప్పుడు ఈశ్వర ఉపాసన చేయలేను. అందుకని నా మాట విను, నేను పెళ్లి చేసుకోను. సుదేహ చనిపోతా అని బెదిరించి తన చెల్లెలినే ఇచ్చి పెళ్లి చేసింది. ఈ చెల్లెలి పేరు గూష్మా. ఈమె ఏ పని చేసినా తన అక్కకి చెప్పి చేసేది. ప్రతిరోజు 101 లింగాలను చేసి వీటికి పూజ చేసి ఒక నూతిలో కలిపేది. ఇలా 3 సంవత్సరాలు చేసింది. దీని తర్వాత ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ పిల్లవాడు అమ్మ అని సుదేహని పిలిచేలా చేశారు. ఈ పిల్లవాడు పెద్దగా అయ్యాక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఇంటికి వచ్చిన కోడలి తల్లిదండ్రులు పిల్లవాడి సొంత తల్లి అయిన గూష్మని బాగా చూడడం మొదలుపెట్టారు. అన్నిటికీ ఈమెనే పిలిచేవారు. సుదేహకి అసూయ మొదలైంది. సుదేహ అనుకుంది, ఈ గూష్మ గొప్పదనమేమిటి? ఒక పిల్లవాడిని కనడమే కదా, ఈ పిల్లవాడిని చంపేస్తే అప్పుడు ఎవరు దీన్ని పట్టించుకోరు. ఒకరోజు రాత్రి ఆ అబ్బాయి అతని భార్య పడుకున్న గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ అబ్బాయిని పొడిచి చంపేసింది. ముక్కలుగా కోసేసి మూట కట్టి ఆ గూష్మ రోజు శివలింగాలని నీటిలో వేస్తుంది కదా అని ఈ శరీర ముక్కలని అందులో వేసింది. తెల్లవారు అయ్యాక ఆ కోడలు నిద్రలేచి చూసేసరికి అంతా రక్తం, కొన్ని మాంసం ముద్దలు కనిపించాయి. ఆ కోడలు గట్టిగా అరుస్తుంటే సుదేహ వచ్చి అంది, అయ్యో కొడుకు చనిపోయాడు అని ఏడుస్తుంది. గూష్మ మాత్రం ఏడవకుండా అంది, ఎవరు బిడ్డని ఇచ్చాడో వాడే ఆ బిడ్డకి రక్షకుడు. వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు. వాడు బ్రతికి తీరుతాడు. ఈశ్వరుడు ఉండగా నేను ఎందుకు ఎడవాలి అని ఎప్పటిలానే 101 లింగాలు చేసి పూజ చేసి నూతిలో వెయ్యాలని వెళ్ళింది. ఆ నీటిలో కొడుకు శరీర భాగాలు నీటిపై తేలుతూ కనబడ్డాయి. గూష్మ అంది, నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరికి తీసుకెళితే నేను అడగను. ఇది ఈశ్వర సంకల్పమైతే నేను దీన్ని శిరసావహిస్తా అని వెళ్ళిపోతుంది. ఈ భక్తికి పరమశివుడు లొంగిపోయాడు. గూష్మ కొడుకు అమ్మా అమ్మా అంటూ వచ్చి, నన్ను పెద్దమ్మ కత్తితో పొడి చేసింది, నా శరీరాన్ని కోసేసి ఇందులో వేసింది. నీ పూజ వలన శివుడు నన్ను బ్రతికించాడు. గూష్మ అంది, నిన్ను తీసుకెళ్లినవాడు మహాకాలుడు, నిన్ను బ్రతికించింది అతనే. తప్పు నాన్న, పెద్దమ్మని అలా అనకూడదు. ఈ ముక్కంటి నిన్ను రక్షించాడు, నిన్ను ఎవరూ ఏమీ చేయలేదు అని ఇంటిలోకి తీసుకెళ్ళింది. పరమశివుడు త్రిశూలం పట్టుకొని పరిగెట్టి గూష్మ దగ్గరికి వచ్చి అన్నాడు, ఈ త్రిశూలంతో నీ అక్కని పొడి చేస్తాను. గూష్మ పరమశివుడి పాదాలపై పడి, ఎందుకు తండ్రి అంది. నీ అక్క నీ కొడుకుని చంపినందుకు. గూష్మ అంది, ముక్కలు చేసి నీటిలో పడేసిన వాడిని బ్రతికించావు. ఇది లోకానికి తెలియాలి. ఎవరు చంపితే ఏమిటి? నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు. ఈశ్వర నన్ను కరుణించు అనింది. భక్తురాలి మాటలకి నోట మాట రాక పరమశివుడు అలా నిలబడిపోయాడు. అయితే ఏదైనా కోరిక కోరుకో. గూష్మ అంది, ఏ నూతిలో నుంచి నా బిడ్డని రక్షించావో, ఏ నూతిలో నేను రోజు 101 లింగాలు వేస్తానో అక్కడ నువ్వు లింగరూపంగా వెలువాలి. నిన్ను నమస్కరించిన వారిని ఇలానే కాపాడు. పరమశివుడు అన్నాడు, తప్పకుండా గూష్మ, నీ పేరుతో గూష్మేశ్వరుడిగా వెలుస్తా. నీ వంశంలో మహాభక్తులు పుడతారు. నీ అక్కకి సద్బుద్ధి ఇస్తున్నా. ఈ గూష్మేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నప్పుడు గూష్మని తలుచుకుని ఈశ్వరుడి ఔదార్యానికి కారణం గూష్మ భక్తి అని తెలుసుకుని భగవంతుడిని నమ్మిన వారికి ఎలాంటి లోటు ఉండదు. వాళ్ళు ఎప్పుడూ రక్షింపబడతారు. ఓం నమః శివాయ.